అండి, ఎలాగున్నారు? ఈరోజు అయితే దొండకాయ, బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ పచ్చడితో అయితే షార్ట్ వీడియోలో మీ ముందుకైతే వచ్చానండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. నాకైతే మా అత్తగారు నేర్పారు. మీరు కూడా నేర్చుకోవచ్చండి, ఏం పర్వాలేదు. పచ్చడి అయితే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇంకా బెండకాయ, దొండకాయ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని రోట్లో అయితే నూరుకోవాలండి. మొత్తం బాగా నూరుకున్న తర్వాత ఇంకా జీలకర్ర వేసుకొని, ఉల్లిగడ్డలు వేసుకొని బాగా నూరుకోవాలండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. మాకైతే చికెన్ చేసుకున్నా, మటన్ చేసుకున్నా కానీ మా ఆయన అయితే ఎక్కువ పచ్చడి అడుగుతారండి, అంత బాగుండిద్ది. మా సుహాసిని ఏమో ఇంకా లెగిస్తుందని చెప్పేసి సాస్ బాబు అయితే ఊపుతా ఉన్నాడండి. ఇంకా బావ ఏమో కానీ రాజు త్వరగా నాకు పంటకి లేట్ అవుతుందని చెప్పాడు. ఇంకా బావకైతే ఇంకా వేడి వేడి అన్నంలోకి దొండకాయ, బెండకాయ పచ్చడి అయితే వేసానండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అయినా మై మరచి, ఆహా చాలా బాగుంది రాజు అంటున్నాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా